అందరికీ నమస్తే అండి. మాచర్ల నియోజకవర్గం నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకున్న, జెండా పట్టుకున్న, స్టిక్కర్ కనిపించిన అక్కడ టీడీపీ వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే ట్రైలర్ ఈరోజు చూపించారు. అక్కడ ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది. కారు మీద జస్ట్ కారుకు వెనక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఒక స్టిక్కర్ ఉంది. కారు లోపల ఉన్న మనిషి ఎవరో కూడా తెలియదు. అతను లోకలో నాన్ లోకలో తెలియదు. అతను ఏం చేస్తాడో తెలియదు. ఏ నియోజకవర్గమోడో తెలియదు. కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఆ స్టిక్కర్ చూసిన వెంటనే కోపం, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపం తన్నుకొచ్చింది. ఊరుకోలే. కర్రలు తీసుకొచ్చి కర్రలతో ఆ కారులో అద్దాలు అవి పగలగొట్టి లోపల ఉన్న వ్యక్తులను అడిగితే లోపల ఉన్న వాళ్ళు, బాబు మాకు నియోజకవర్గానికి సంబంధం లేదు, మేమేం వైసీపీ వాళ్ళం కాదు, అక్కడ ఏదో స్టిక్కర్ అతికిచ్చారు, అది తెచ్చాము, మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు బతిములు ఆడుకున్నా సరే వదల కారుని పగలగొట్టి వెనక్కి పంపించారనమాట. ఆ వీడియో మీరు పక్కన ప్లే చేస్తున్నాను చూడండి. సౌండ్ లేకుండా ప్లే అవుతుంది కదా. మాచర్ల నియోజకవర్గంలో జరిగింది. జస్ట్ అది. అక్కడ జరిగింది ఏమీ లేదు. కారు మీద వైసీపీ స్టిక్కర్ కనిపించింది అంతే. మాచర్లలో టీడీపీ కార్యకర్తల్లో ఆవేశాన్ని అణుచుకున్నారు. ఇన్నాళ్ళు కోపాన్ని దాచిపెట్టుకున్నారు. ఇన్నాళ్ళు చాలా సంయమనంగా బిక్కుమంటూ ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు బిక్కుమంటూ ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అతి చేశారు. వాళ్ళు కూడా చాలా చెత్త పనులు చేశారు. వాళ్ళు కూడా అరాచకాలు చేశారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు బోండా ఉమా గారు, దేవినేని ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు వీళ్ళు మాచర్లు వెళ్తే మాచర్ల ఎంట్రన్స్లోనే ఆ తుర్కా కిషోర్ వైసీపీ కార్యకర్త ఆయన రోకలు ఒకటి తీసుకొచ్చి టీడీపీ నాయకులు ఉన్న కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళని కొట్టబోయాడు. ఒక రకంగా హత్యా ప్రయత్నం జరిగింది. సో వాళ్ళు భయపడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెనక్కి వచ్చారు. మళ్ళీ మాచర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అంత దారుణాలు చేసింది వైసీపీ. మరి అవన్నీ టీడీపీ కార్యకర్తలకు గుర్తుంటాయిగా. బ్రహ్మానందరెడ్డి గారు, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదో టీడీపీ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. పార్టీ పరంగా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వాళ్ళని అడ్డగించి కొట్టబోయారు. వాళ్ళ టీడీపీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి దాడి చేశారు. బ్రహ్మానందరెడ్డి గారి కార్లు తగలబెట్టారు. బ్రహ్మానందరెడ్డి గారి ఆఫీస్ తగలబెట్టారు. సో దానికి బదులు చెల్లిస్తారు కదా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను పొట్టన పెట్టుకున్నారు. చంద్రయ్య, జాలయ్య ఇవన్నీ. సో దానికి అంటే మాచర్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. సో ఇప్పుడు నేను మామూలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఓవర్ చేస్తుంటే నేను ఖచ్చితంగా దాన్ని తప్పుపడుతున్నా. అరాచకాలు చేస్తున్నారు, వాళ్ళు చేశారని మీరు చేస్తారా అని నేను తప్పుపడుతున్నా. నేను దీనికి ఏపీ 175లో కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఒకచోటేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తలపగలగొట్టారు. మరో చోటేమో చంద్రగిరిలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మను సుత్తితో పగలగొట్టారు. ఇంకో చోటేమో సచివాలయం లోపలికి వెళ్ళి సచివాలయంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకొచ్చి పగలగొట్టారు. ఇంకో నియోజకవర్గంలోనేమో రాత్రి కాపు కాసి వైసీపీ వాళ్ళని కొట్టారు. సో ఇవన్నీ కూడా అతి చేస్తున్న సంఘటనలే, టీడీపీ వాళ్ళ ఓవర్ యాక్షన్లే, టీడీపీ వాళ్ళ అరాచకాలే. కానీ మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న దాన్ని అంటే ఒక జర్నలిస్ట్గా తప్పే, అటువంటి సంఘటనలు తప్పే. కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత 5 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదుర్కొన్న ఘటనల నేపథ్యంలో ఈ ఘటన మరి వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఈ ఘటనను మనం జడ్జ్ చేయలేం. మనం ఏమీ కూడా తప్పా రైటా అనేది మనం నిర్ణయించలేం. నేనైతే నిర్ణయించలేను. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను తప్పు పట్టాలి. అటువంటి సంఘటనలు తప్పే. కానీ ఇటువంటి వైసీపీ వాళ్ళు 100కు పైగా చేశారు. చాలా దారుణాలు చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆగండ్రా, మీరు అటువంటి చేయకూడదు అని పార్టీ పెద్దలు చెప్పినా వాళ్ళు ఆగరు. బ్రహ్మానందరెడ్డి గారు చెప్పినా ఆగరు, లోకేష్ గారు చెప్పినా ఆగరు, చంద్రబాబు గారు చెప్పినా ఆగరు. మీరేముందండి, మీరు మీ ఇళ్లల్లో సేఫ్గా ఉంటారు, రేపు వీళ్ళే మమ్మల్ని టార్చర్ పెట్టారు, ఇల్లు మేము ఊరుకోము అని అంటారు. మాచర్లలో అంత భయానక పరిస్థితులు గత 5 ఏళ్లలో ఉన్నాయి, నెక్స్ట్ కూడా ఉండబోతున్నాయి. అయితే ఆ 5 ఏళ్ళకి ఈ 5 ఏళ్ళకి ఒక తేడా చూపిస్తే చాలు. ఆ బాధ్యత బ్రహ్మానందరెడ్డి గారు తీసుకోవాలి. సాధారణ ప్రజలకు ఇబ్బంది రాకూడదు, ప్రజల జీవన శైలికి ఇబ్బంది కలగకూడదు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి.
గత 5 ఏళ్లలో ప్రజల్లో కూడా కొంతమేరకు ప్రశాంతత దెబ్బతిన్నది. అవినీతి, బీభత్సమైన అవినీతి, బీభత్సమైన అరాచకాలు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి సాధారణ ప్రజల జోలికి వెళ్లకుండా రాజకీయంగా ఎన్ని గొడవలైనా పడవచ్చు, రాజకీయంగా కక్ష సాధింపులు గొడవలు ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఎవరు కూడా తగ్గించలేరు ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో. కానీ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిన, సాధారణ ప్రజల జీవనశైలి మీద ప్రభావం చూపించిన అది మాచర్ల నియోజకవర్గంలో టీడీపీని వెనక్కి నెట్టేస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమే. సో మిగిలినవన్నీ కూడా మేబీ దీన్ని పార్టీ వాళ్ళు ఏ కోణంలో చూస్తారో తెలియదు. అక్కడ పిన్నెల్లి గారు కూడా భయపడతారు. ఇప్పుడు పిన్నెల్లి గారు కూడా నియోజకవర్గంలోకి రాలేరు, వచ్చే పరిస్థితి లేదు, ప్రస్తుతం అయితే లేదు. ఈ వేడి చల్లారాలి. ఈ వేడి చల్లారడానికి 6 నెలలు పడుతుందో, 1 ఇయర్ పడుతుందో, 2 ఇయర్స్ పడుతుందో చెప్పలేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది ఊర్లో వదిలేసి వెళ్ళిపోయారంట ఆల్రెడీ మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి మండలం, దుర్గి మండలం, వెల్దుర్తి మండలం ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు ఆల్రెడీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, ఊర్లో వెళ్ళిపోయారు. మొన్న రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రమే చాలామంది వెళ్ళిపోయారు. సో ఆ భయానక పరిస్థితులు కొన్నాళ్ళు కొనసాగుతాయి. థ్యాంక్ యూ.